శాసన మండలి సమావేశం జరుగుతుంది. ఇప్పుడు లైవ్ చూద్దాం. ఇంతకుముందు మీరు బ్రేక్ ఒక ముందు జరిగిన డిస్కషన్లో గౌరవ మంత్రి గారు ఒక విషయం అడిగారు. ఏ విషయం అడిగారు? ఏదైనా రుజువు ఉంటే చెప్పండి, నేను ఎంక్వైరీ చేస్తాను, దాని మీద చెప్తాను. ఇప్పుడు సభ్యుడు క్లియర్ కట్గా ఎవరైతే బీసీలు రాజీనామా చేశారు, రాజీనామా చేసిన లేఖల్లోనే ఓరల్గా మాకు వచ్చి అధికారం నుంచి మాకు ఫోన్ వచ్చింది, స్టూడెంట్స్ అధికారం నుంచి, ఆ ఫోన్ నేపథ్యంలో నేను రాజీనామా చేస్తున్నాను, మమ్మల్ని అడిగారని చెప్పి వాళ్ళే రాశారు. రాసినట్టుగా మా దగ్గర ఆధారాలు ఉన్నాయి అని ఆయన చెప్తున్నారు. సో కాబట్టి ఈ ఆధారం మీద ఏంటి ఎంక్వైరీ? మీకు చర్చొద్దుంటే లోకేష్ అధ్యక్ష అయిందన్నమాట. ఇప్పుడు ఎవరు రాజీనామా చేయించమన్నారు, ఎవరు చేయమన్నారు అనేది, ఎవరు ఫోన్ చేశారు అనేది వాళ్ళు ఇప్పుడు ఒకరేమో పలానా వ్యక్తి చెప్పారు, ఒక ఐఏఎస్ అధికారి పేరు చెప్పారు, ఒకరేమో యాప్షీ నుంచి ఎవరు ఫోన్ చేశారు. నాకు తెలిసిన వరకు మేము ఎవరూ ఫోన్ చేయలేదు అధ్యక్ష. ఆ వివరాలు ఇవ్వనంటే విల్ టేక్ యాక్షన్ అని నేను ఆల్రెడీ చెప్పాను. వీఆర్ రెడీ టు టేక్ యాక్షన్. థ్యాంక్ యూ. వివరాలు ఇవ్వండి. సింపుల్. మేము అడుగుతుంది ఎంక్వైరీ అడుగుతున్నాం, ఇవ్వండి. మీరు యాక్షన్స్ త్రిమూర్తులు గారు మా సభ్యుడు మేము హామీ ఇచ్చింది. కూర్చొని త్రిమూర్తులు గారు ఒక మాట అన్నారు, ఎంక్వైరీ చేస్తాను, నేను టేక్ యాక్షన్. అంటే అదే కదా యాక్షన్, ఎంక్వైరీ కదా. అరే ఎంక్వైరీ చేస్తానన్నా కదా. ఎంక్వైరీ తెలుగులో విచారణ కావాలి, ఎంక్వైరీ కావాలి, రెండు ఒకటే సార్. బోత్ ఆర్ వన్ అండ్ ద సేమ్. బోత్ ఆర్ వన్ అండ్ ద సేమ్. మంత్రి గారు క్లారిటీ అడుగుతున్నారు. మంత్రి గారు క్లారిటీ అడుగుతున్నారు. ఏమని? ఎంక్వైరీ కావాలా, విచారణ కావాలా అంటాడు. ఎంక్వైరీ విచారణ రెండు ఒకటే. ఎంక్వైరీ ఇంగ్లీషు, విచారణ వచ్చి మాకు తెలిసిన తెలుగు. డిపార్ట్మెంట్ ఎంక్వైరీ, జ్యుడిషియల్ ఎంక్వైరీ. వారు ఏ ఎంక్వైరీ, మేమైతే జ్యుడిషియల్ ఎంక్వైరీ కావాలి, లేదు ఏ ఎంక్వైరీ అయితే పర్వాలేదు. ఆయన ఏ ఎంక్వైరీ? ఎంక్వైరీ ఏంటి? ఇక్కడ డిస్కషన్ ఎంక్వైరీ ఏంటి? మీరు ఎంక్వైరీ అయితే చెప్పండి. అంగీకరించి ఎంక్వైరీకి చెప్పారుగా. చెప్పండి 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 చెప్పండి. ఎంక్వైరీ 2019 నుంచి 24 వరకు జరిగింది ఏంటి? 24 ఏం జరిగింది మొత్తం ఎంక్వైరీ ఆర్డర్ ఇస్తాను. ఓకే సార్. అరే ఎందుకు భయపడుతున్నారు? ఎందుకు బ్రదర్ ఎందుకు భయపడుతున్నారు? అధ్యక్ష నేనేం చెప్పా? అధ్యక్ష నేనేం చెప్పాను? ఒక నిమిషం అనిత గారు, ఒక నిమిషం. నేను నా స్పీచ్లో కూడా మీరు రికార్డులు తీయండి. నేను గతంలో కూడా నేను ఇచ్చిన హామీ అంటే ఇది ఇప్పుడే ఒక గంట ముందే చెప్పింది ఏంటంటే, ఆధారాలు ఉంటే ఇవ్వండి, ఎవరు చేశారు ఏంటనేది. ఇప్పుడు రాజీనామా లేఖ కూడా అన్నారు కదా, వీళ్ళకైతే నేను చేసి దానిపైన తప్పనిసరిగా ఎంక్వైరీ చేయాలా, విచారణ చేయాలా. అది వీడు నెంబర్ 1. నెంబర్ 2, నేను స్పీచ్లో కూడా చెప్పాను అధ్యక్ష, 19 నుంచి 24 వరకు జరిగిన అవకతవకల పైన కూడా తప్పనిసరిగా ఎంక్వైరీ చేస్తాను. దట్స్ ఆల్ ఐమ్ ట్రైయింగ్ టు సే అధ్యక్ష. దట్స్ ఆల్. ప్రభుత్వంలో మేము అడుగుతుంది నిర్దిష్టంగా ఏదైతే 17 మంది ఈసీని రాజీనామా చేశారో, ఆ రాజీనామా చేసిన నేపథ్యంలో ఆయన ఇచ్చిన భాష ఏంటంటే వాళ్ళు బెదిరించి రాజీనామా చేయించారు అన్నాం. అంటే మంత్రి గారు ఏమన్నారంటే మేము బెదిరించలేదు, మేము బెదిరించలేదు, అలాంటి ఆధారాలు ఏమి ఉంటే చూపెట్టండి అని చెప్పి మంత్రి గారు అన్నారు. దానికి మళ్ళీ సభ్యులు ఏం చెప్తున్నామంటే ఆయన కానీ ఆయన తరఫున మిగతా వాళ్ళు కానీ ఏం చెప్తున్నామంటే, ఈ లేఖలోనే ఎవరైతే రాజీనామా చేశారో, రాజీనామా చేసిన వ్యక్తుల లేఖల్లోనే మాకు ఫారల్గా ఆఫీస్ నుంచి లేదా ఒక ఐఏఎస్ ఆఫీసరు లేకపోతే ఒక ఈరు మాకు చెప్తే మేము రాజీనామా చేశామని లేఖలో రాశారు, ఇది వాస్తవం అని 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 చెప్తున్నాం. దాన్ని ఎంక్వైరీ చేయండి. అది దాంతోపాటు ఒక విషయం సార్ అధ్యక్ష, దాంతో మళ్ళీ మంత్రి గారు మళ్ళీ ఇంకోటి కోడికి కాదు, ఇది కాదు 14 నుంచి ఇది 19 నుంచి కూడా చేస్తామా? మాకే అభ్యంతరం లేదు. 14 నుంచి చేయండి. ఈ రాష్ట్రం ఏర్పాటైన దగ్గర నుంచి చేయండి. తప్పే ఉంది, నష్టమేది మాకే లేదు. అంతా ప్రభుత్వం మీ దగ్గర ఉంది కదా, ఇన్ఫర్మేషన్ అంతా ఏంటి, వాస్తవాలు ఏంటో ప్రజలు తెలిస్తే, ప్రజలు చూస్తారు, వింటారు, నిజాలు తెలుసుకుంటారు, వాస్తవాలు తెలుస్తాయి.
మా సభ్యులు ఆపాదిస్తుంది, వాళ్ళు బెదిరించి చేశారనేది ఇక్కడ సబ్జెక్టు కాదు. ప్లీజ్ ప్లీజ్ చెప్పనండి మంత్రి చంద్రశేఖర్ రెడ్డి గారు కూర్చోండి. మీరేమని చెప్తారా? అధ్యక్ష ప్లీజ్ ప్లీజ్ అధ్యక్ష నేను చాలా కూర్చోండి. చంద్రశేఖర్ రెడ్డి గారు కూర్చోండి. అయిపోయింది లేదని అధ్యక్ష నేను చెప్పింది అదే అధ్యక్ష. అధ్యక్ష ఇంకా ముందుకు లేదు వెనకాల కూర్చోండి. అయిపోయింది, క్లోజ్ అయిపోయింది. మీరు చెప్పండి, దీని మీద నుండి చెప్పండి. అది కూర్చోండి. నేను అదే ఇంకా లేదు. చెప్పాను, ఆధారాలు మీకు ఇస్తారు, మేము టేకప్ చేస్తాం ఎంక్వైరీ అని చెప్పాను. ఐఎమ్ కమిటింగ్ టు ఇట్. కూర్చోండి కూర్చోండి. కమిటెడ్ టు దట్ ఎంక్వైరీ. ఆధారాలు ఇవ్వండి సార్ కి, విల్ టేక్ యాక్షన్. కూర్చోండి కూర్చోండి. సాక్షి పత్రిక తీసుకొస్తే నా. సో ఆధారాలు మీకు ఏమైనా రిప్లై అధ్యక్ష ఎంక్వైరీ ఏమైనా కాంతిరానా టాటానో పిఎస్ రాజేంద్ర గారిని అడగండి. అధ్యక్ష కాగితాలమన్నారు ఇవాళ జరిగిన డెలిబ్రేషనే. ఒక్క నిమిషం సార్. డెలిబ్రేషన్ తాలూకా రికార్డే దాని మీద ఎంక్వైరీ అయింది. అంతేగాని మళ్ళీ మీరు సార్ కాగితాలు ఒక్క నిమిషం. మీరు రాజీనామా లేఖలు పట్టుకొచ్చారు, ఉన్నాయా మీ దగ్గర కాపీ? సార్ నా దగ్గర లేదు సార్, నేను తెప్పించుకోవాలి కదా డిపార్ట్మెంట్. లెట్ మీ గెట్ ఇట్ 1 సెకండ్. ఒక్క నిమిషం. బొత్స గారు, లీడర్ ఆఫ్ అపోజిషన్ గారు లేఖలు మీ దగ్గర లేదంటున్నారు, లేఖలు ఏదో ఉందని మీరు అంటున్నారు. I'll put in front of the chairman, let chairman take a decision. I have no problem. If prima facie evidence is there, we take a decision. I have no problem. ఎంక్వైరీ ఎట్టేస్తారా భయ్ ఎవిడెన్స్ లేకుండా? ఏమి లేకపోయినా కేసులు పెట్టమంటారా? పెడతారు. ఏమి పెడతారు? ఏం కేసులు లేకపోయినా పెడతాం. మాట మీద నైజం లేదు. కూర్చోండి కూర్చోండి. సార్ మా నిరసన మీరు రికార్డ్ చేసుకోవాలి. ప్రభుత్వానికి మాట రికార్డ్ చేసుకోవాలి, నైజం లేదు. ఏదైతే గవర్నర్ గారిని శ్రమించి గవర్నర్ గారి శ్రమతో ఆయనతో వచ్చి ప్రసంగిప్పించారు. ఆయన శ్రమించి పాపం ఎంతో చేశారు. వ్యక్తిగతంగా ఆయనకి మా ధన్యవాదాలు. కానీ చెప్పినవన్నీ వాస్తవ దూరాలు అవన్నీ కూడా. దాంతో పాటు ఇక్కడ జరుగుతున్న ఈ పరిణామాలు చూసిన తర్వాత చిత్తూరు లేదు ముందు మాట్లాడతారు, ప్రభుత్వం మాట్లాడతారు, ప్రభుత్వం చెప్తారు. మీరు నిరసనగా మీరు అధ్యక్ష మీకు చెప్తానే ఉన్నా. అధ్యక్ష నా స్పీచ్ ఒకసారి రివైండ్ చేయండి. చేస్తాను నేను. తప్పగాని ప్లీజ్ ప్లీజ్ కూర్చోండి. అధ్యక్ష మంత్రి గారు రిప్లై అధ్యక్ష ఒక్క నిమిషం. శ్వేత గారు ఒక్క నిమిషం. సార్ ఇప్పుడు ఒకటే నేను క్లారిటీ ఇవ్వదలుచుకున్న విషయం. నేను గౌరవ సభ్యులకి నేను గతంలో చెప్పాను వాళ్ళు వాకౌట్ చేస్తారు అని నేను చెప్పాను. కరెక్ట్గా అదే జరిగింది. అధ్యక్ష సెషన్లు మారితే స్క్రిప్ట్ ఇస్ వన్ అండ్ ద సేమ్. అధ్యక్ష వాళ్ళు వస్తారు వెళ్తారు ఇదే జరుగుతుంది. అధ్యక్ష నేనేం చెప్పాను, ఆధారాలతో సహా ఇవ్వండి, ఐ విల్ టేక్ యాక్షన్, ఎంక్వైరీ ఆర్డర్ ఇస్తాను, నేను ఆదేశాలు జారీ చేస్తాను నా హామీ ఇచ్చాను. ఏదో న్యూస్ పేపర్ క్లిప్పింగ్ తీసుకొచ్చి అది ఇస్తే ఓకే చైర్మన్ గారికి ఇవ్వండి, చైర్మన్ గారు మాకు చెప్తారు, దీన్ని విల్ టేక్ యాక్షన్ అని చెప్పా. ఎంక్వైరీ ఆర్ విచారణ రెండిట్లో ఏం కావాలో చేస్తారని చెప్పి బోత్ ఆర్ వన్ అండ్ ద సేమ్. అంటే కొంతమంది తెలుగు అర్థమవుతుంది అంటున్నారు, కొంతమంది ఇంగ్లీష్ అర్థమవుతుంది అన్నారు. నేను క్లారిటీ ఇచ్చాను అధ్యక్ష, ఇది కరెక్ట్ కాదు అధ్యక్ష. ఇప్పుడు వాళ్ళు మాట్లాడాల్సింది మాట్లాడేసి వాళ్ళు సత్య దూరం అంటే తప్పనే అబద్ధం అన్న పదం వాడకూడదు అధ్యక్ష. కౌన్సిల్లో కానీ హౌస్లో కానీ సత్య దూరం మాటలు చెప్పేసి వాకౌట్ చేస్తాం. నిజంగానే చాలా చాలా బాధాకరం అధ్యక్ష. ఎందుకంటే వైస్ ఛాన్సలర్ డీటెయిల్స్ కూడా తెప్పించాను అధ్యక్ష. గతంలో ఎవరు ఏం చేశారో మొత్తం ఐ వాంట్ టు డిస్కస్ ఇట్ అధ్యక్ష. ఇప్పుడు ఈరోజు గవర్నర్ రిప్లైకి వస్తుంది అధ్యక్ష. గవర్నర్ ప్రసంగం పైన రిప్లై ఇచ్చడానికి అవకాశం ఇచ్చినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష గవర్నర్ గారి స్పీచ్లోకి వెళ్లే ముందర ఒకసారి సభ్యులందరూ కూడా 2014లో ఆంధ్ర రాష్ట్ర విభజన ఎలా జరిగిందో మనందరం ఒకసారి గుర్తు తెచ్చుకోవాలి అధ్యక్ష. 62 సంవత్సరాలు తెలుగు ప్రజలు కలిసికట్టుగా ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి పెద్ద ఎత్తున హైదరాబాద్లో పెట్టుబడులు పెట్టాం. అందరూ భాగస్వామ్యం అధ్యక్ష. ఒకే సంతకంతో ఏకంగా ఒక కుటుంబాన్ని విభజించారు,
వ్యవస్థలన్నీ చాలా నష్టపోయినాయి అధ్యక్ష. దానివల్ల ఈ రోజు కూడా ఆంధ్ర రాష్ట్రం చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అధ్యక్ష. అధ్యక్ష, జీరో నుంచి మళ్ళీ ప్రయాణం ప్రారంభించాల్సి వచ్చింది అధ్యక్ష. అధ్యక్ష, 2014 నుంచి 19 మధ్యలో ఒకసారి మీరు చూస్తే శాసనసభ సాక్షిగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒకే రాష్ట్రం ఒకే రాజధాని అభివృద్ధి వికేంద్రీకరణ చేయాలి అని చాలా స్పష్టంగా చెప్పారు అధ్యక్ష. దాంట్లో భాగంగా ఆనాటి ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇప్పటికీ చిన్న రాష్ట్రం అయ్యాం, ప్రాంతాల మధ్యన విభేదాలు ఉండకూడదు, అందుకే అమరావతికి సంపూర్ణ మద్దతు తెలుపుతున్నాను అని ఆయన కూడా చెప్పారు. ఏకంగా పవన్ అన్న కానివ్వండి, కేంద్రంలో ఉన్న మన ఆనాటి ప్రధానమంత్రిగా ఉన్న నరేంద్ర మోడీ గారు కూడా స్వయంగా వచ్చి అమరావతి కూడా శంకుస్థాపన చేస్తాం జరిగింది అధ్యక్ష. అధ్యక్ష, మీరు ఒక్కసారి చూస్తే 14 నుంచి 19 మధ్యన ప్రతి జిల్లాకు ఒక యాక్షన్ ప్లాన్ అనేది తీసుకొచ్చారు అధ్యక్ష. దాంట్లో భాగంగా కరువు ప్రాంతాలు అంటే అనంతపూర్కి కియా మోటార్స్ తీసుకెళ్ళాం అధ్యక్ష. ఉత్తర అనంతపూర్కి పెద్ద ఎత్తున రెన్యూబుల్ ఎనర్జీ ప్రాజెక్ట్స్ కూడా ఆనాటి ప్రభుత్వం తీసుకొస్తాం జరిగింది అధ్యక్ష. అధ్యక్ష, మీరు చూస్తే కడప కానీ చిత్తూరుకి పెద్ద ఎత్తున మనం ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ పరిశ్రమలు కూడా తీసుకొచ్చాం అధ్యక్ష. కర్నూలుకి ఏకంగా ఎయిర్పోర్ట్ కూడా ఆనాడు భూసేకరణ చేసి డబ్బులు ఇచ్చి ఎయిర్పోర్ట్ కూడా కట్టి ఆపరేషనలైజ్ కూడా ఆనాటి ప్రభుత్వం చేస్తాం జరిగింది అధ్యక్ష. అధ్యక్ష, ఇంతేకాకుండా ప్రకాశం జిల్లా కూడా పేపర్ మిల్ అధ్యక్ష, పోరాడి పేపర్ మిల్ తీసుకొస్తే తర్వాత వచ్చిన ప్రభుత్వం తరిమేసింది అధ్యక్ష. ఇంకా ఉభయ గోదావరి పెద్ద ఎత్తున ఆక్వా రంగంలో ప్రోత్సహించాలని అడిగేశాము. ఇంకో పక్కన ఉత్తరాంధ్రకు వచ్చేగల విశాఖపట్నంలో ఏఎంటీజెడ్ అధ్యక్ష, మెడికల్ డివైసెస్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసే ఏఎంటీజెడ్ తీసుకొచ్చే పెద్ద ఎత్తున ఎకో సిస్టమ్ ఏర్పడింది. ఐటీ రంగం డేటా ఆనాడు అదానితో ఒప్పందం కుదుర్చుకుని డేటా సిటీ ఏర్పాటు చేద్దాం అనుకున్నాం. ఇట్లా అనేక కార్యక్రమాలు 14 నుంచి 19 వరకు మన ప్రభుత్వం చేస్తాం జరిగింది అధ్యక్ష. అధ్యక్ష, మీరు చూస్తే ఆ 5 సంవత్సరాలు డిఎస్సి 2 సార్లు నిర్వహించాం అధ్యక్ష. 18,000 పోస్టులు భర్తీ చేశాం అధ్యక్ష. కియా, ఫాక్స్కాన్, హెచ్సిఎల్, జోహో, కాండ్యూయెంట్, అదేవిధంగా డిక్సన్ లాంటి కంపెనీలు ఆనాడు మన ప్రభుత్వం తీసుకొచ్చింది అధ్యక్ష. అధ్యక్ష, నేను చెప్తాం కాదు, గతంలో ఇదే హౌస్లో నేను ప్రతిపక్షంలో కూర్చున్నాను, కౌన్సిల్ సభ్యుడిగా కూర్చున్నాను అధ్యక్ష. గౌతమ్ రెడ్డి గారు ఈరోజు మన మధ్యలో లేరు, కానీ గౌతమ్ రెడ్డి గారు ఆనాడు చెప్పింది ఏంటంటే, ఎస్ వాళ్ళ సభ్యులు వేసిన ప్రశ్నకే 44,000 పరిశ్రమలు వచ్చినాయి 14 నుంచి 19 మధ్యన, 6 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించారు అని వాళ్ళ మంత్రియే స్వయంగా కౌన్సిల్ సాక్షిగా రిప్లై ఇస్తాం జరిగింది అధ్యక్ష. నేను చెప్తాను కాదు, ఇట్ ఇస్ పార్ట్ ఆఫ్ రికార్డ్ అధ్యక్ష, దయచేసి ఇది గమనించండి. ఇంతేకాకుండా అధ్యక్ష, సంక్షేమ అధ్యక్ష, తెలుగుదేశం ప్రభుత్వం వచ్చే ముందల పెన్షన్ 200 రూపాయలు అధ్యక్ష. చాలని 200 రూపాయల పెన్షన్ ఒకే సంతకంతో 5 రెట్లు పెంచి 1000 రూపాయలు చేశాం అధ్యక్ష. ఆనాడు హామీ ఇచ్చాం, చేశాం. అంతేకాకుండా మళ్ళీ ఎన్నికలు కరెక్ట్గా 9 నెలల్లో ముందల 1000 రూపాయల పెన్షన్ని 2000 రూపాయలు తెలుగుదేశం ప్రభుత్వం చేసింది అధ్యక్ష. అంటే 5 సంవత్సరాల్లో 200 రూపాయల పెన్షన్ ఏకంగా 2000 రూపాయలకు పెంచింది తెలుగుదేశం పార్టీ అధ్యక్ష. అన్న క్యాంటీన్లు ప్రారంభించాం, నిరుద్యోగ భృతి ఆనాడు ఇచ్చాం, పసుపు కుంకం కార్యక్రమం కింద మహిళలకి అండగా నిలబడ్డాం, ఆదరణ పథకం ద్వారా మా బీసీ సోదరులు పెద్ద ఎత్తున పనిముట్లు కూడా ఆనాడు మన ప్రభుత్వం అందజేసింది అధ్యక్ష. అంతేకాకుండా ఆక్వా రంగం ఒక్కసారి చూడండి అధ్యక్ష. ఆక్వా రంగాన్ని పెద్ద ఎత్తున ప్రోత్సహించి చౌకగా కరెంటు కూడా ఇచ్చి ఏకంగా ఆక్వా రంగాన్ని నంబర్ 1 స్థానంలో నిలబెట్టింది ఆనాటి ప్రభుత్వం అధ్యక్ష. ఇంతేకాకుండా అధ్యక్ష, గౌరవ స్పీకర్ గారు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా చేశారు. ఆయన తర్వాత నాకు అవకాశం వచ్చింది అధ్యక్ష. మీ ఇద్దరం కలిసి, అంటే అయ్యన్న పాత్రుడు గారి తర్వాత ఒక కొడుకు వయసున్న నాకు అవకాశం ఇచ్చారు. అయ్యన్న పాత్రుడు గారి ప్రోత్సాహంతో అధ్యక్ష 25,000 కిలోమీటర్లు అధ్యక్ష, 25,000 కిలోమీటర్లు సీసీ రోడ్ వేసాం అధ్యక్ష. ఇంతేకాకుండా 35 లక్షల వీధి దీపాలు ఆనాడు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖలో చేశాం అధ్యక్ష. భోగాపురం భూసేకరణ కూడా ఆనాడు చేశాం అధ్యక్ష, శంకుస్థాపన చేశాం. ఇంకా విజయవాడ ఎయిర్పోర్ట్ అధ్యక్ష, ఇప్పుడు కూడా మీ ఫ్లైట్లో వచ్చినప్పుడు చూస్తూ ఉంటాం, ఎయిర్పోర్ట్ ఎక్స్టెన్షన్ కార్యక్రమం ఆనాడే ప్రారంభించింది అధ్యక్ష. మళ్ళీ గత 5 సంవత్సరాలు ఆగిపోయినాయి, దానికి కూడా వస్తుంది. ఇట్లా ఒక పద్ధతి ప్రకారం వచ్చాం అధ్యక్ష. కానీ 2019లో ఒక్క అవకాశం అన్న మాటకి ప్రజలు పడి ఏకంగా ప్రభుత్వాన్ని మార్చడం జరిగింది అధ్యక్ష. కంటిన్యూటీ లేకపోవడం వల్ల ఆంధ్ర రాష్ట్రం ఎంత నష్టపోయిందో దయచేసి ఒకసారి గౌరవ సభ్యులు అందరూ వినాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. అధ్యక్ష, 2019 నుంచి 24 వరకు మీరు చూస్తే చెప్పుకునే స్థాయి ఒక్క కంపెనీ కూడా ఆంధ్ర రాష్ట్రానికి తీసుకురాలేదు అధ్యక్ష. ప్రైవేట్ రంగంలో ఎక్కడ పెట్టుబడులు అనేది రాలేదు అధ్యక్ష. ఇంకో పక్కన గౌరవ సభ్యులు కూడా ఉన్నారు, ఒక్క డిఎస్సి కూడా ఇవ్వలేదు అధ్యక్ష. ఒక్క డిఎస్సి జరగలేదండి 5 సంవత్సరాల్లో.
వాళ్ళు ఈరోజు మమ్మల్ని ప్రశ్నిస్తారా? ఒక్క డిఎస్సి నిర్వహించలేదు అధ్యక్ష. అధ్యక్ష, గత ప్రభుత్వం వచ్చిన వెంటనే జే ట్యాక్స్ పేరిట పీపీఏలు క్యాన్సిల్ చేశారు అధ్యక్ష. పవర్ పర్చేస్ అగ్రిమెంట్స్ క్యాన్సిల్, ఏకపక్షంగా క్యాన్సిల్ చేశారు. దానివల్ల ఆంధ్ర రాష్ట్ర బ్రాండ్ ఇమేజ్ దెబ్బతింది అధ్యక్ష. దానివల్లనే ఈరోజు కరెంట్ ఛార్జీలు పెరిగినాయి అధ్యక్ష. అదే ప్రైస్ గానే ఆనాడు ప్రభుత్వం కొనుగోలు చేస్తుంటే ఈరోజు కరెంటు ఛార్జీలు పెరిగే పరిస్థితి ఉండేది కాదు అధ్యక్ష. 9 సార్లు గత ప్రభుత్వం కరెంట్ ఛార్జీలు పెంచింది. ఆ ఒక్క పీపీ రద్దు వల్ల అధ్యక్ష అనేక మంది అంటే ఇతర దేశాల నుంచి వచ్చి పెట్టుబడులు పెట్టిన వాళ్ళు ఆంధ్ర రాష్ట్రం నుంచి పారిపోయారు అధ్యక్ష. ప్రధానమంత్రి గారి కార్యాలయం ఇన్వాల్వ్ అయ్యి ఏకంగా పీపీఎల్ మీరు రద్దు చేసేదానికి లేదు, మీరు చేయొద్దు అని చెప్పే పరిస్థితికి వచ్చింది అధ్యక్ష. మరిన్ని అప్డేట్